అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో మీకు తెలుసు మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఇంతవరకు 10th మ్యాథ్స్ అండ్ 10th సోషల్ 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్లో హిస్టరీ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా మన ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ రావడం జరిగింది. ఈ మధ్య టెట్ మీద ఎక్కువ ప్రచారం వస్తుంది, టెట్ వదులుతారని. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏర్పడిన గందరగోళము ఈ టెట్ ఎగ్జామ్ అనేది. అప్పుడు టెట్ ఎగ్జామ్ లేకుండా చాలామంది అప్పుడు వచ్చేసారు సర్వీస్లోకి. వచ్చిన తర్వాత ఇప్పుడేమో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టెట్ పాస్ కావాలని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ మన ఇన్ సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. 2010 ఆగస్టు 23 ముందు అపాయింట్ అయిన వాళ్ళందరికీ మినహాయింపు ఇవ్వాల టెట్ నుంచి అని అడగడం జరిగింది. అవన్నీ కోర్టులో జరుగుతున్నాయి. మరి ఎంతవరకు ఎగ్జామ్షన్ వస్తుంది, ఎవరికి రాదు, ఎవరికి వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి నవంబర్లో మనకు విద్యాశాఖ మంత్రి చెప్పారు. కాబట్టి మనం అప్లై చేసేస్తాం. ఏమవుతుంది, కోర్టు మనకు అనుకూలంగా రాని వ్యతిరేకంగా రాని తీర్పు వదిలేద్దాం. ఫస్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చేస్తే అప్లై చేసేద్దాము. అఫ్కోర్స్ పాస్ అయిపోయినాం అనుకో, మనకు ఆ టెన్షన్లే ఇంకా. కాబట్టి పాస్ కావడానికి ప్రయత్నం చేసుకుంటే మళ్ళీ మనకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇంక మనకు టైం లేదు. కాబట్టి నవంబర్లో నోటిఫికేషన్ అంటున్నారు. కాబట్టి ఒకసారి దీని మీద ఒక అవగాహన ఏర్పరిస్తే బాగుంటుంది అని మన ప్రభుత్వ టీచర్లు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి నాకు రిక్వెస్ట్ చేస్తే నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కంపల్సరీగా ఒక వీడియో చేస్తాను సార్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దానికోసమే ఈరోజు కేవలం ఇన్ సర్వీస్ ప్రభుత్వ టీచర్లకు మాత్రమే ఉపయోగపడేటువంటి ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది 10th క్లాస్ విద్యార్థుల కోసం కాదు, బయట నిరుద్యోగుల కోసం కాదు, కేవలం ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో మీరందరూ గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి మీ దగ్గర ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులు, 9th క్లాస్ విద్యార్థులు చాలామంది ఉంటారు. సో నా ఒక్క రిక్వెస్ట్ సార్ ఏంటంటే, నా మస్తాన్ 10th మ్యాథ్స్ అనేటువంటి మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి 10th సంబంధించి మ్యాథ్స్, సోషల్ స్టడీస్ కాన్సెప్ట్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి నా మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేపించి, లైక్ చేసి, షేర్ చేపిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఒక చిన్న ఆశ. దయచేసి రిక్వెస్ట్గా భావించి చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఓకే లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు చూడండి, మనకు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నాం. మనం అందరము ఏదో ఒక కేటగిరీలో పనిచేస్తూ ఉన్నాం. మనం టెట్ రాయాలంటే ఏ పేపర్లు రాయాలా ఫస్ట్ అది తెలుసుకోవాలా. మనము ఏ పేపర్స్ రాయాలి, టెట్కి సంబంధించి ఏ పేపర్లు మనం రాయాలి, ఫస్ట్ అవగాహన అది నేను ఏర్పరుస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి కంపల్సరీ రిప్లై చేస్తాను. ఓకే, కూర్చోండి. మనకు మామూలుగా మనకు ప్రైమరీ 2 రకాలు కదండి, ఎక్కువ మ్యాక్సిమం 2 రకాల ఎడ్యుకేషన్ క్లాసెస్ మనము 2 టైప్స్గా అనుకుంటాం మ్యాక్సిమం కదండి. ఒకటి ప్రైమరీ, 2 హై స్కూల్. ఎక్కువ మన స్టేట్ ప్యాటర్న్ ఇంతే కదండి, ఎక్కువ ప్రైమరీ, హై స్కూల్ 2 రకాలు అనుకోండి. సో ప్రైమరీ క్లాసెస్ ఎక్కువ ఏముంటాయండి, ఉండేది ఎక్కువ 1 to 5th, 1 నుంచి 5వ తరగతులు ఎక్కువ ప్రైమరీ అంటేనే అది దాదాపు 1 నుంచి 5వ తరగతి క్లాసులు ప్రైమరీ క్లాసు, ప్రాథమిక తరగతులు అంటాం. హై స్కూల్ 6th ఉంటుంది, 7th, 8th, 9th, 10th, ఇది హై స్కూల్.
మామూలుగా మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వచ్చి ఇలా ఉంటుంది. మన స్టేట్ సంబంధించి 1 to 5th క్లాసెస్ ప్రైమరీలో ఉంటాయి, 6th నుంచి 10th క్లాసెస్ హై స్కూల్లో ఉంటాయి. ఓకే, మన ప్యాటర్న్ మనకు చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ టెట్లో ఏవేవి పరీక్షలు ఉంటాయి, మనం ఏవి రాయాలా, ఫస్ట్ అది కనుక్కోవాలా. ఫస్ట్ అదే కనుక్కోవాల్సింది మనం ఏది దేనిది ఎలిజిబుల్. చూడండి, 1 నుంచి 5వ తరగతులు 1 నుంచి 5వ తరగతులు చెప్పేవాళ్ళు, 1 నుంచి 5వ తరగతి బోధించేవాళ్ళు పేపర్ 1 రాయాలి. 1 నుంచి 5వ తరగతి బోధించేవాళ్ళు పేపర్ 1 రాయాలి. 6 నుంచి 8వ తరగతికి 6 నుంచి 8వ తరగతి బోధించేవాళ్ళు పేపర్ 2 రాయాలి. 6 నుంచి 8వ తరగతి బోధించేవాళ్ళు పేపర్ 2 రాయాలి. 1 నుంచి 5వ తరగతి బోధించేవాళ్ళు పేపర్ 1 రాయాలి. ఏం సార్ 9th 10th ఏం అనుకోలేదే అని మీరు డౌట్ రావచ్చు. అంటే ఎక్కువగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఎక్కువ ఫాలో అవుతాం కాబట్టి, మనకు ఎన్సీఆర్టీ, ఎన్సిటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎస్సీఆర్టీ కూడా సిలబస్ తయారు చేస్తారు కాబట్టి, మన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఏపీ ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా వాళ్ళ సిలబస్ రూపొందించే ముందు వాళ్ళ మార్గదర్శకాలు ఫాలో అవుతారు సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఎక్కువగా 9th 10th ఇప్పుడు ఎక్కువ చూడండి, మనకు మోడల్ స్కూల్స్ రావడం కూడా టీజీటీ అంటే 6th to 8th అంటాడు. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 9th 10th 11th 12th అంటే ఇంటర్మీడియట్ అట్లా స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ ఉండే వాళ్ళకు ఇక్కడ ఓన్లీ ఇక్కడ చెప్పే వాళ్ళకు పీజీటీ అంటారు. వాళ్ళ దాంట్లో పీజీటీ వాళ్ళకు టెట్ లేదు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి టెట్ లేదు. 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళ ప్యాటర్న్ కాబట్టి మనం దీని గురించి మాట్లాడడం లేదు. ఓకే, మన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 6th 8th అంటారు స్కూల్ అసిస్టెంట్. మన దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు హై స్కూల్ బోధించేటువంటి ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్స్ అంటాం. వీళ్ళు 6th 8th బోధించే వాళ్ళు ఏం రాయాలా, పేపర్ 2 రాయాలా. 1 నుంచి 5వ తరగతి బోధించే వాళ్ళు పేపర్ 1 రాయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? ఇప్పుడు మీరు ఏ పేపరు రాయాలా చూడండి. మీరు 1 నుంచి 5వ తరగతి బోధిస్తూ ఉంటే మీరు పేపర్ 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి పేపర్లు బోధిస్తూ ఉంటే పేపర్ 2 రాయాలి. నేను చెప్పేది ఇన్ సర్వీస్ టీచర్, ఇప్పుడు ప్రెజెంట్ సర్వీస్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం మాత్రమే చెప్తున్నానండి. నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం చెప్పడం లేదు, వాళ్ళ గురించి చెప్తున్నా. సరే, 1 నుంచి 5వ తరగతి ఉన్న వాళ్ళు మనోళ్ళు ఎవరెవరు ఉంటారు చెప్పండి. హెచ్జిటి మెయిన్ వీళ్ళే కదా ఉండేది. 2nd గ్రేడ్ టీచర్స్ ఉంటారు 1 నుంచి 5వ తరగతి బోధించేవాళ్ళు. ఇంకా గుర్తెచ్చుకోండి, ఇంకెవరు ఉన్నారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ అంతా 1 నుంచి 5వ తరగతి హెడ్ మాస్టర్గానే ఉంటారు. అవునా? సో మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ ఎవరెవరు ఉంటారు 1 నుంచి 5వ తరగతి బోధించేవాళ్ళు హెచ్జిటీలు, ఎల్ఎఫ్ఎల్. వీళ్ళిద్దరూ ఏం రాయాలి, పేపర్ 1 రాయాలి. హెచ్జిటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ ఏం రాయాలి, పేపర్ 1 రాయాలి. నెక్స్ట్ 6th నుంచి 8th అంటే హై స్కూల్లో ఎవరెవరు ఉంటారండి. మెయిన్గా హై స్కూల్ టీచర్స్ ఏమంటాం, స్కూల్ అసిస్టెంట్ అంటాం. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఉంటారు. ఇంకా ఎవరు ఉంటారు స్కూల్ అసిస్టెంట్తో పాటు? పండిట్స్ ఉంటారు. వాళ్ళు లాంగ్వేజ్ పండిట్స్ అంటాం, ఎల్పి అంటాం. ఇప్పుడు లాంగ్వేజ్ పండిట్స్ని స్కూల్ అసిస్టెంట్గా మార్చేశారు. లాంగ్వేజ్ పండిట్స్, ఓకే, తెలుగు పండిట్ ఉంటారు, ఉర్దూ పండిట్, హిందీ పండిట్ ఇలా ఉంటారు. ఓకే, వాళ్ళని ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి మార్చారు. అఫ్కోర్స్ స్కూల్ అసిస్టెంట్ మార్చకపోయినా వాళ్ళు చెప్పేది 6th to 8th కాబట్టి వాళ్ళు ఈ కేటగిరీలో ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఎవరు ఉంటారు హై స్కూల్లో? పీడీస్ ఉంటారు. పీఈటీ ఆర్ పీడీలు ఉంటారు. ఇంకా సో మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు. ఇంకా మోడల్ స్కూల్స్ అయితే మనం పక్కనే వేస్తుందాం, ఎందుకంటే మోడల్ స్కూల్స్ వచ్చి టెట్ నిబంధనల మేరకు అది ఆల్రెడీ రూపొందించి ఉన్నటువంటి స్కూల్స్ వచ్చాయి కాబట్టి అవి ఖచ్చితంగా ఆ నియమాలకు అనుగుణంగానే ఆ స్కూల్ సంబంధించి టీజీటీలు, పీజీటీలు, ఇంకా మిగతా ప్రిన్సిపల్స్ అవన్నీ ఆల్రెడీ వాళ్ళ మార్గదర్శకాల మేరకే నియామకాలు రూపొందించాయి కాబట్టి దాని గురించి మనం పక్కన పెట్టేస్తున్నాం. ఓకే, హై స్కూల్లో ప్రెసెంట్ మన ఏపీ స్టేట్ సంబంధించి మన హై స్కూల్స్లో ఎక్కువ ఉండేది స్కూల్ అసిస్టెంట్స్, పండిట్స్,
పీఈటీలు లేక పీడీలు ఉంటారు. ఒకటి చెప్తాను చూడండి, పీఈటీ లేక పీడీలకు టెట్ లేదు, వీళ్ళకు టెట్ లేదు. ఫిజికల్ డైరెక్టర్స్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కు టెట్ లేదు. కాబట్టి నో నీడ్ టు రైట్ టెట్. ఓకే, వాళ్ళకి లేదు, ఈవెన్ దో వాళ్ళు హై స్కూల్ టీచర్ అయినప్పటికీ. ఓకే, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, వీళ్ళు ఖచ్చితంగా టెట్ రాయాలి. ఏ పేపర్ రాయాలా? వీళ్ళంతా కలిపి పేపర్ 2 రాయాలి. ఓకే ఓకే సో ఇప్పుడు మీకు అవగాహన వచ్చి ఉంటుంది ఏ పేపర్స్ రాయాలా. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎడ్జిటీలు అని అంటారు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అని అంటారు, స్కూల్ అసిస్టెంట్స్ అని అంటారు, ఎల్పి లాంగ్వేజ్ పండిట్స్ అని అంటారు. స్కూల్ అసిస్టెంట్స్, ఎల్పి లాంగ్వేజ్ పండిట్స్ అంతా ఏం రాయాలా? పేపర్ 2 రాయాల్సిందే. నెక్స్ట్ ఎడ్జిటీలు, ఎల్ఎఫ్ఎల్ ఏం రాయాలా? పేపర్ 1 రాయాల్సిందే. ఓకే, మీరు ఏ పేపర్ రాయాలి మీకు అవగాహన వచ్చేసిందా? పేపర్ 1, పేపర్ 2. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2 ఎవరా మీకు అవగాహన వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1 అనే పేపర్లో 2 ఉంటాయి, ఏ బి. 1 అనే పేపర్లో ఏ బి అని ఉంటాయి, అంటే 1A 1B, 1A 1B. ఇప్పుడు 1 ఎవరు రాయాలా? ఎడ్జిటీలు రాయాలా, ఎల్ఎఫ్ఎల్ రాయాలా. సో 1లో ఏముంటాయి? మళ్ళీ 2 రకాలు ఉంటాయి, 1A 1B. సో 2 అనే పేపర్లో కూడా 2 రకాలు ఉంటాయి, 2A 2B. ఓకే, ఇది అర్థమైందా? 1 మీరు ఎవరు రాయాలా? ఎడ్జిటీ, ఎల్ఎఫ్ఎల్. 1లో ఏముంటారు? 2 రకాలు ఉంటాయి, 1A 1B. 2 ఎవరు రాయాలా? స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, వీళ్ళంతా 2 రాయాలా. 2లో మళ్ళీ 2 పేపర్లు ఉంటాయి, 2A 2B, 2A 2. సరే, దీంట్లో 1A 1B. ఫస్ట్ బి గురించి చెప్తాను. ఇది రాసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బి పేపర్ రాసేవాళ్ళు అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రమే, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు మాత్రమే బి పేపర్ రాయాలి, 1B. లేక అటుపక్క 2B, ఇటుపక్క 2B. వీళ్ళు ఎవరంటే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మాత్రం బి పేపర్ రాయాలి, వీళ్ళు మాత్రమే రాయాలి బి పేపర్. మిగతా అందరూ ఏ పేపర్ రాయాల్సిందే. సో ఎడ్జిటీలు, ఎల్ఎఫ్ఎల్ 1A రాయాలా. వాళ్ళు కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయ్యి ఉంటే 1B రాయాలా, లేకపోతే 1Aని రాయాలా. సో మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ రాసేది 1Aనే, అంతే కదండి. బీలు తక్కువ మంది ఉంటారు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళ సిలబస్ సపరేట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అది ఎన్నుకొని రాయాలి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. మామూలుగా అయితే మనం 1A రాయాలి, ఎడ్జిటీలు, ఎల్ఎఫ్ఎల్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్, ఎల్పీలు ఏం రాయాలా? పేపర్ 2 రాయాలా. పేపర్ 2 2 రకాలుగా ఉంటుంది, 2A 2B. 2B ఎవరు రాస్తారు? స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ రాస్తారు. మీరు ఎక్కువగా రాసేది 2Aనే. సో మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ ఏం రాస్తారు? ఇటు పక్క చూస్తే 1A, అటు పక్క చూస్తే 2A, ఈ 2 రాస్తారు. ఇది అర్థమైందా? ఇప్పుడు మీరు ఏది రాస్తారు మీరు గుర్తు చేసుకోండి. మీరు 1A రాస్తారా, 2A రాస్తారా? మీరు ఎడ్జిటీలు, ఎల్ఎఫ్ఎల్ అయితే 1A రాయాలా, లేదా స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ అయితే 2A రాయాలా. మీరు కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే ఇటుపక్క 1B అని రాయాలా, అటుపక్క 2B అని రాయాలా. ఓకే, మరి ఎవరెవరు రాయాలా చెప్పాను, ఏ టీచర్ రాయాలా చెప్పాను. మరి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం పేపర్ 1కి ఎడ్జిటీలు, ఎల్ఎఫ్ఎల్ రాయాలా. కానీ దీనికి క్వాలిఫికేషన్ డిఈడి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దీని క్వాలిఫికేషన్ పేపర్ 1 క్వాలిఫికేషన్ డిఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఒకప్పుడు మనం ఏమంటున్నాం? టీటీసీ అంటున్నాం ఒకప్పుడు. డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇవన్నీ మనం ఒకప్పుడు అంటున్నాం. సో ఇప్పుడు డిఈఎల్ఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటున్నాం. ఇది పేపర్ 1. మరి పేపర్ 2 బీఈడి ఉండాలా, పేపర్ 2కు బీఈడి ఉండాలా, పేపర్ 1కు డిఎడ్ ఉండాలా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలా, దీంట్లో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలా. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి. పేపర్ 2 రాయాలంటే బీఈడి ఉండాలి, పేపర్ 1 రాయాలంటే డిఎడ్ ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? సో ఇది క్లారిటీ. బట్ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలా ఖచ్చితంగా, ఏంటంటే అప్పుడు మనకు 2008 డిఎస్సి అంటే 2010లో అపాయింట్మెంట్ ఇచ్చాడు.
దాని తర్వాత వచ్చి ఓన్లీ డిఈడి అంటే దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, టీటీసీ, డిఈడి, డిఎల్ఈడి అలాంటివి ఉంటేనే హెచ్జిటికి అవకాశం ఇచ్చాడు. అంత ముందు అంటే 2008 నోటిఫికేషన్కు ముందు బీఈడి వాళ్ళు కూడా ఎలిజిబులే. దేనికి? హెచ్జిటి పోస్ట్కు. బీఈడి వాళ్ళు కూడా ఒకప్పుడు ఎలిజిబుల్ దే పోస్ట్కు, హెచ్జిటి పోస్ట్కు. మరి ఇప్పుడు బీఈడీలు చాలామంది హెచ్జిటి పోస్ట్లో ఉండారు. ఇప్పుడు బీఈడీలు చాలామంది హెచ్జిటి పోస్ట్లో ఉండారు. మరి హెచ్జిటి పోస్ట్లో ఉండారు, ఇప్పుడేమో కంటిన్యూ అవుతున్నారు. మరి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హెచ్జిటిలో ఉండాలంటే గవర్నమెంట్ ఏం చెప్తాంది? నువ్వు పేపర్ 1 year రాయాలి. 1B అంటే వదిలేయండి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎక్కువ మంది మనం లేరు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పడం లేదు. 1 year రాయాలి. హెచ్జిటి కానీ ఎల్ఎఫ్ఎల్ ఉన్నప్పుడు 1 year రాయాలి. మనలో చాలా మంది హెచ్జిటిలకు బీఈడి ఉంది. బీఈడి ఉండేవాళ్ళు పేపర్ 1 అప్లై చేసేదానికి లేదు. బీఈడి వాళ్ళు 1 year రాసేదానికి లేదు. ఎవరు రాయాల? ఓన్లీ డిఎడ్ వాళ్ళే రాయాల. ఓన్లీ డిఎడ్ వాళ్ళే పేపర్ 1 రాయాల. మనకు బీఈడి ఉంది, హెచ్జిటిగా ఉన్నావు, బీఈడి ఉంది. కానీ యాక్చువల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏంటి? నువ్వు 1 year పేపర్ క్వాలిఫై కావాలా. హెచ్జిటి ఎవరు రాయాలా? హెచ్జిటి వాళ్ళు ఏం రాయాలా? పేపర్ 1 రాయాలా. పేపర్ 1 అంటే ఏమైందంటే క్వాలిఫికేషను డిఈడి ఉండాలి, డిఈడి. కానీ మనలో చాలా మంది డిఈడి లేదు, బీఈడి ఉంది. అప్పుడు బీఈడి వాళ్ళకు కూడా హెచ్జిటి అపాయింట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి చాలా మందికి బీఈడి ఉంది. మరి బీఈడి వాళ్ళు పేపర్ 1 రాసడానికి లేదు. మరి వాళ్ళు ఏం రాయాలా? గతి లేదు, ఇంకా పేపర్ 2 రాయాల్సిందే, వేరే గత్యంతరమే లేదు. మరి ప్రభుత్వం కనుక ఖచ్చితంగా మీరు హెచ్జిటి వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై కావాలని ఖచ్చితంగా రూల్ పెట్టిందనుకో, ఆ రూల్ ఖచ్చితంగా వాళ్ళు సవరించాల్సిందే. అప్పుడు బీఈడి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. పేపర్ 1కి బీఈడి వాళ్ళు కూడా అవకాశం ఇస్తేనే వాళ్ళు అది రాయగలుగుతారు. హెచ్జిటిగా ఉండాలంటే 1 పేపర్ క్వాలిఫై కావాలి కాబట్టి బీఈడి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అవుతారు. లేకపోతే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. బీఈడి వాళ్ళు ఖచ్చితంగా పేపర్ 2 రాయాల్సిందే, అది పాస్ కావాల్సిందే. కాబట్టి సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే ఇవన్నీ మనం ఇది మన చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది. ఏమని? మీరు ఏదో ఒక టెట్ పాస్ కాండి అని చెప్పేసి అనుకో, బీఈడి వాళ్ళు ఖచ్చితంగా పేపర్ 2 రాసుకుంటారు. ఆ పేపర్ 2 సంబంధించి వాళ్ళ మెథడ్స్ ఏమైతే దాని ప్రకారం వాళ్ళు పాస్ అయిపోతారు. అడిగైపో లేదు, నువ్వు హెచ్జిటిగానే ఉండవు, హెచ్జిటిగా ఉంటే ఖచ్చితంగా పేపర్ 1 క్వాలిఫై కావాలా అని రూల్ పెట్టినా అనుకో, పేపర్ 1 క్వాలిఫై కావాలంటే వాళ్ళకి ఏం ఉండాలా? డిఈడి ఉండాలా. మళ్ళీ బీఈడి వాళ్ళు రాసడానికి లేదు, పేపర్ 1. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వము సవరించాలా. ఫలానా టీచర్కి బీఈడి ఉన్న హెచ్జిటీలు కూడా ఇది రాయొచ్చు పేపర్ 1 అని చెప్పి సవరిస్తే అప్పుడు మనం కూడా రాసి అది క్వాలిఫై కావాల్సి వస్తుంది. లేదా బీఈడిలో పేపర్ 2 మాత్రమే రాయాలి. ఇదండి ఫస్ట్ క్లారిఫికేషన్. మీరు ఏ పేపర్ రాయాలి ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? మీరు హెచ్జిటి ఎల్ఎఫ్ఎల్ అయింటే పేపర్ 1 రాయాలా. మీరు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్ అయితే పేపర్ 2 రాయాలా. పేపర్ 1 ఎవరు రాయాలా? డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిఈడి ఉండేవాళ్ళు రాయాలి. ఇంతకుముందు టీటీసీ, డిఈఎల్ఈడి అంటున్నాం. ఓకే. పేపర్ 2 ఎవరు రాయాలా? బీఈడి, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాత్రం రాయాలా. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఏ అండ్ బి. బి పేపర్ ఎవరు రాయాలా? స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. దీంట్లో 2 రకాలు, ఏ అండ్ బి. బి పేపర్ ఎవరు రాయాలా? స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. సో పీడి వాళ్ళకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్ టీచర్స్, వీళ్ళకు టెట్ లేదు. ఓకే. సో ఇది ప్యాటర్న్. ఫస్ట్ మీరు ఏ పేపర్కు మీరు ఎలిజిబుల్ అయినదో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కండి. ఫస్ట్ పాస్ క్రైటీరియా చూద్దాం. పాస్ క్రైటీరియా మనకు పాస్ కావాలంటే ఎన్ని మార్కులు కావాలి? సో కేటగిరీ వారుగా చూద్దాం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇవి చూద్దాం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఓసీకి ఇప్పుడు మొత్తం మార్క్స్, టోటల్ మార్క్స్ మామూలుగా 150 మార్క్స్ అండి. 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్క్స్కు
ఓసీ వాళ్లకు 90 మార్కులు రావాలి. 90 మార్క్స్ 90 మార్క్స్ రావాలి ఓసీ వాళ్లకు. బీసీ వాళ్లకు 75 మార్క్స్ 75 మార్కులు. ఓసీ వాళ్లకు 90, బీసీ వాళ్లకు 75. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్లకు 60 మార్కులు రావాలి. 60 మార్క్స్ రావాలి. ఓకే, ఇది అర్థమైందా? సో 150కి 90 మార్క్స్ అంటే 60%. 60% మార్క్స్ ఓసీ వాళ్ళు తెచ్చుకోవాలి. బీసీ 150కి 75 అంటే 15% మార్క్స్ వీళ్ళు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ 60 మార్క్స్. 60 మార్క్స్ అంటే 40% మార్క్స్ వీళ్ళు తెచ్చుకోవాలి. ఇది ప్యాటర్న్. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్కుల కంటే 150 మార్క్స్కు 150 ఎంసీక్యూస్ ఉంటాయి. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 150 మార్కులు ఉంటాయి, 150 క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో నో నెగటివ్ మార్క్స్. నో నెగటివ్ మార్క్స్. దీంట్లో నెగటివ్ మార్క్స్ లేవు. నెగటివ్ మార్క్స్ లేవు. ఓకే, 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది. నెగటివ్ మార్క్స్ లేవు. చూడండి, ఇది చాలా హ్యాపీ. నో నెగటివ్ మార్క్స్. ఏపీపీఎక్స్ ఎగ్జామ్స్ అయితే నెగటివ్ మార్క్స్ పెట్టినారు. ప్రతి 3 మార్కులకు ఒక బిట్ 1 మార్క్ పోతుంది. ప్రతి 3 రాంగ్స్కి, ప్రతి 3 రాంగ్ చేస్తే బిట్లకు 1 మార్క్ పోతుంది. 1/3 మార్క్స్ తీసేస్తారు ఒక్కొక్క దానికి. అదే ఇక్కడ నెగటివ్ మార్క్స్ లేవు. అదొక హ్యాపీ మనకు. సో మీకు తెలుసు ఎగ్జామ్ ఎలా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి మోడల్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి మోడల్. ఇప్పుడు హెచ్జిటి నేను చెప్పాను కదండి, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్స్ అన్నీ రకరకాల షిఫ్ట్ జరుగుతాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ఇలా జరుగుతాయి. ఇప్పుడు హెచ్జిటి అంటే చాలామంది అప్లై చేస్తారు. చాలామంది అప్లై చేస్తారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు అప్లై చేస్తారు, సర్వీస్లోని ఉపాధ్యాయులు అప్లై చేస్తారు అనుకోండి. అప్పుడు కొన్ని వేల మంది అప్లై చేస్తారు. కాబట్టి మనకు కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో అన్ని సిస్టమ్స్ కావాలా, అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే కష్టం. కాబట్టి షిఫ్ట్ల ప్రకారం జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఇలా డేట్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా అంతే. ఎక్కువ ఏ సబ్జెక్ట్కి ఎక్కువ మంది అప్లై చేసుకుంటే నీ కంప్యూటర్స్ ఎన్ని అవైలబిలిటీ ఉంటే దాని ప్రకారం వాళ్ళు కూడా షిఫ్ట్లో పెడతా ఉంటారు ఎగ్జామ్. అట్లా షిఫ్ట్ల పద్ధతి పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ పేపర్ పొద్దున పూట ఒకటి వస్తుంది, మధ్యాహ్నం పూట ఇంకో క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఒకటే సపోజ్ హెచ్జిటి పేపర్ 1 అనుకో, పేపర్ 1 ఎగ్జామ్ అనుకో, రాస్తారు. పొద్దున పూట ఒక పేపరు, మధ్యాహ్నం పూట ఇంకో పేపరు, మరుసటి రోజు ఇంకొక పేపరు, ఇంకొక పేపర్. దట్ మీన్స్ పేపర్లన్నీ ఏమవుతాయి, పేపర్ 1 ఉంటుంది, అక్కడ క్వశ్చన్లన్నీ మారిపోయి ఉంటాయి, ప్రశ్నలు మారిపోయి ఉంటాయి. ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కో రకమైన క్వశ్చన్ పేపర్లు వస్తాయి. ఆ రోజు ఎవరికి ఈజీగా వస్తుందో, ఎవరికి టఫ్గా వస్తుందో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల అదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రకరకాల షిఫ్ట్లలో ఎగ్జామ్ పెడతారు. కాబట్టి ఎవరికి పేపర్ కష్టంగా ఉంటుందో, ఎవరికి ఈజీగా ఉంటుందో తెలియపరిస్తూ ఉంటుంది. కొంతమందికి స్కోరింగ్ ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది టఫ్గా ఉన్నప్పుడు. ఈ యొక్క ఈ వ్యత్యాసాలన్నీ ఈజీగా వచ్చినప్పుడు ఏమవుతుంది, టాపర్స్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు ఆ టైంలో, ఆ షిఫ్ట్లో, ఆ రోజు. అదేవిధంగా పేపర్ టఫ్గా వస్తే తక్కువ మంది క్వాలిఫై కావడము, టాపర్స్ కూడా తక్కువగా ఉండడము అలా జరుగుతుంది. ఈ రెండు పేపర్ ఈజీగా ఉంటే, పేపర్ టఫ్గా ఉంటే, ఈ రెండు వ్యత్యాసాల మధ్య ఎక్కువ తక్కువలు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి సరి చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ తక్కువ ఈ రెండు సరి చేసేదానికి ఒక పద్ధతి ఉంది. దాన్నే నార్మలైజేషన్ అంటాం. నార్మలైజేషన్ ప్రాసెస్ ఫాలో అవుతారు. అది కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈజీగా వచ్చిన పేపరు, టఫ్గా వచ్చిన పేపరు, టాపర్స్ ఎంతమంది క్వాలిఫై అయినారు, దీంట్లో ఎంతమంది అన్ని లెక్కేసుకొని వాళ్ళ ఫార్ములా ప్రకారం అందరికీ న్యాయం జరిగేటట్టు నార్మలైజేషన్ ప్రాసెస్ ఫాలో అయినప్పుడు కొన్నిసార్లు మార్కులు పెరుగుతాయి కొంతమందికి, కొన్నిసార్లు మార్కులు తగ్గుతాయి ఆ ప్రాసెస్లో. ఓకే, సో ఆ విధంగా మనము పేపర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మెయిన్ ఇవి నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నిరుద్యోగ ఉపాధ్యాయులు అంటే ఇప్పటికి ఉద్యోగంలో లేని వాళ్ళైతే ఇవి చూసి భయపడాలి. మనం ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాం, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ప్రభుత్వ టీచర్లు మనకు స్కోరింగ్తో పని లేదు.
అది నిరుద్యోగం ఉపాధ్యాయుడు అయితే అతనికి స్కోరింగ్తో పని. ఎందుకు? 80% రిటర్న్లో, 20% వెయిటేజ్ మార్క్స్ టెట్లో, అంతేనా? సో మామూలుగా వాళ్ళకి సెలక్షన్ ఎలా ఉంటుంది? 80+20 ఈ పర్సెంటేజ్ ప్రకారం ఉంటుంది. ఈ 20% ఏది? టెట్లో వచ్చిన మార్కులు. 80% డిఎస్సి రిటర్న్ టెస్ట్ వచ్చిన మార్కులు 80%, టెట్లో వచ్చిన మార్కులు 20% కలుపుకొని అతని మెరిట్ నిర్ణయిస్తారు. అప్పుడు టెట్లో నీకు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే నీకు అంత బెనిఫిట్ అవుతుంది డిఎస్సిలో. మనకేమి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాము, మనకు స్కోరింగ్తో ఏం పని? నీకు 150కి ఇక్కడ చూసుకో, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్సర్వీస్ మ్యాన్ 150కి 60 వచ్చినా ఒకటే, 150కి 150 వచ్చినా ఒకటే. ఎందుకు? 150కి 60 వేస్తే నువ్వు పాస్ అయిపోతావు. ఒక 150 కొట్టినానుకో హ్యాపీ, అంతే. నీకేమి ఇంక్రిమెంట్లు కానీ ఇలాంటి కొత్తగా వేరే ఉద్యోగాలకు వచ్చేటి లేదు కదా, నువ్వు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నావు. కాబట్టి నీ ఎయిమ్ ఏంది? 60 మార్కులే. బీసీ నీ ఎయిమ్ ఏంది? 75 మార్కులే. అదేవిధంగా ఓసీ నీ ఎయిమ్ ఏంది? 90 మార్కులే నీ ఎయిమ్, అంతే. అంతకన్నా ఎక్కువ నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. కాకపోతే ఇప్పుడు మనకు కొత్తగా ఒకటి వచ్చింది, రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ అని. ఓకే, ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఇది ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు డిఎస్సిలో కూడా ఫస్ట్ టైము డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేస్తాం. 10% రిజర్వేషన్ ఉంది, 10%. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో వచ్చారు. అదేవిధంగా విద్యా సంస్థల్లో కూడా విద్యా సంస్థల్లో సీట్లు కూడా ఈడబ్ల్యూఎస్ కేటాయించారు, ఉద్యోగాల్లో కేటాయించారు. కానీ టెట్ సంబంధించి మాత్రము ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఎక్కడ కూడా మార్క్స్ ఎక్కడ కూడా తక్కువ, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ లాగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇన్ని మార్కులు వస్తే క్వాలిఫై కావచ్చు. అంటే రిజర్వేషన్ ఉంది కదండి, ఒక 60, 75 ఎన్నో. ఓసీ అంటే ఒక 90. ఇంకా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళని 60లో పెట్టచ్చు, లేక 75లో పెట్టచ్చు, లేక ఓసీకి వీళ్ళకు ఓసీకి బీసీకి మధ్యలో పెట్టచ్చు, ఈ ఆడన పెట్టచ్చు వీళ్ళను. మరి ఎక్కడ పెట్టలా ఈడబ్ల్యూఎస్కు. దీంట్లో ఎక్కడ కూడా ఈ మార్క్స్లో ఎగ్జామ్షన్ లేదు. అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కడ పోతారు? ఓసీ కింద పోవాల్సిందే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓసీ కింద వెళ్ళాల్సింది. అంటే వీళ్ళకి ఎన్ని మార్కులు క్వాలిఫై? 90. అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈ మాటకు మన ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధమే లేదండి. అవునా? ఎందుకు సంబంధం లేదంటే ఓసీలలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు దేంట్లో ఉండేది? ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఓసీలలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్లో ఉంటారు. అవునా? వాళ్లకు నిరుద్యోగ ఉపాధ్యాయులకైతే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉండొచ్చేమో కానీ ఏది టెట్లో ఏమి మనకైతే పెద్ద ఉపయోగం లేదు. ఓసీలలో ఉండేటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓసీలలో ఉండే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు దీంతో ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2010 ముందుండే టీచర్లంతా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ స్టేటస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 8 lakhs, సంవత్సరాదం 8 lakhsకి మించే ఉంటారు దాదాపు. కాబట్టి వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ వర్తింపబడదు. కాబట్టి వాళ్ళు ఓసీ కిందనే వెళ్లాల్సి వస్తుంది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకైతే ఈడబ్ల్యూఎస్ ఉపయోగం లేదు. ఒకవేళ మన నాయకులు ఎవరైనా ఈ విషయం డిస్కస్ చేసి ప్రభుత్వంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టించండి అంటే నిరుద్యోగ ఉపాధ్యాయులకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఎంతో కొంత ఎగ్జామ్స్ ఇప్పిస్తే వాళ్ళు కూడా పాస్ అవుతారు. ఓకే. సో టోటల్ మీద మనకు 150 మార్కులకు ఎన్ని మార్కులు తెచ్చుకోవాలండి? ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్సర్వీస్ అయితే 60 మార్కులు మాత్రమే, బీసీ అయితే 75 మార్కులు మాత్రమే, ఓసీ అయితే 90 మార్కులు మాత్రమే తెచ్చుకొని క్వాలిఫై కావాలా. మనకు ఓన్లీ క్వాలిఫై మాత్రమే, మనము ఓన్లీ క్వాలిఫై కోసం మాత్రమే ట్రై చేయండి. మనకు స్కోరింగ్ అవసరం లేదు. నువ్వు 90 తెచ్చుకున్నా ఒకటే, 120 తెచ్చుకున్నా ఒకటే, 140 తెచ్చుకున్నా ఒకటే, విపరీతంగా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు ఓసీ వాళ్ళు. అదేవిధంగా నువ్వు బీసీ వాళ్ళు నువ్వు 70 తెచ్చినా ఒకటే, 100 వచ్చినా ఒకటే, 150 వచ్చినా ఒకటే. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్సర్వీస్ 60 తెచ్చుకోండి, పాస్ అయిపోండి చాలు. మన టెన్షన్ ఎందుకు? ఇంకా మనం కోర్టుకు వేస్తున్నాము ఏమని? టెట్ నుంచి ఎగ్జామ్షన్ ఉండి ఆల్రెడీ ఇన్ సర్వీస్ లో టీచర్లకు పలానా సంవత్సరం ముందు అయిన వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉండి, తర్వాత ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉండి, ఒకవేళ ప్రమోషన్ ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాలు ఏదో రకరకాలుగా ఇచ్చాడు. ఈ కోర్టు తీర్పులు వచ్చేంత లోపల ఈ టెన్షన్ ఎందుకు? అప్లై చేసేయండి. నోటిఫికేషన్ వస్తే మనం మీరు ఏం పెట్టుకోండి, వీళ్ళు ఏం పెట్టుకొని చదవండి. చదివితే పాస్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మార్కులు రాలేదు, ఇబ్బందిలే, మళ్ళీ పడుతుంది. సంవత్సరానికి 2 సార్లు టెట్ వదలాలి మామూలుగా, మళ్ళీ ఇస్తారు టెట్. ఏముంది? మనం ఎక్కడెక్కడ తప్పు చేశామో
తెలిసిపోతాం మనకు. సో ఈ విధంగా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెగిటివ్ మార్క్స్ ఉండవు. కాబట్టి పాస్ కావడానికి ఈజీ మార్గాలు ఇవి. ఈ విధంగా మనము వివిధ కేటగిరీలకు ఎన్ని మార్కులు రావాలో చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మనకు సిలబస్ ఉంది, ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ మీరు ఏ పేపర్ రాస్తారో అర్థమైంది కదండి. 1A 1B, 2A 2B, బి పేపర్ మనకు దాదాపు సంబంధం లే, స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు మాత్రమే. హెచ్జిటి ఎల్ఎఫ్ఎల్ పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ ఎల్పీలు పేపర్ 2, అంతే గుర్తుపెట్టుకోండి. ఎన్ని మార్కులు మాకు రావాలా ఇది. సో నెక్స్ట్ సిలబస్ ఎలా ఉంటుంది, మనం ఏం చదవాలా, ఎలా చదివితే పాస్ అయిపోతాం, ఏమేమి బుక్స్ చదవాలా, ఇవి కంటిన్యూ చేస్తాం క్లాస్. సో మై డియర్ టీచర్స్, ఇది కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ మీద అవగాహన కోసం చేసిన వీడియో. దయచేసి మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ కాకుండా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూలో ఇది పార్ట్ 1 లాగా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 మళ్ళీ వదులుతాను. సిలబస్ ఏంటి, మార్క్స్ ఏ విధంగా విభజించారు, సైకాలజీ అంటే దట్ ఈస్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అని, మెథడ్స్ కానీ కాంటెంట్ కానీ ఎలా ఉంటాయి, ఎన్ని మార్కులు విడగొట్టినారు, ఏమేమి బుక్స్ చదవాలా, ఎలా చదివితే మనం పాస్ అవుతాము, వీటన్నిటి మీద కంపల్సరీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇది చూడండి, మనకు తెలియని టీచర్స్ కూడా ఒకసారి వాళ్ళు కూడా పంపించండి, షేర్ చేయండి. అదేదో ముఖ్యంగా నా రిక్వెస్ట్ అండి, మీకు ఎంతోమంది మీ స్టూడెంట్స్ 10th క్లాస్ వాళ్ళు ఉంటారు, 9th క్లాస్ వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు మీరు అనుకుంటే నా ఛానల్ ఇంకా ప్రమోట్ చేస్తాను అవకాశం ఉంది. విద్యార్థులకు 10th విద్యార్థులకు 9th విద్యార్థులకు మేలు చేసే విధంగా నా 10th మ్యాథ్స్ వీడియోస్ కానీ 10th సోషల్ వీడియోస్, ఎస్పెషల్లీ హిస్టరీ ఒక్కసారి చూడండి. మీరు కూడా మీరు ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు. మీ స్టూడెంట్ కూడా సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.